డబుల్ ఇంజన్ సర్కార్ దూసుకుపోతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. దూసుకుపోతుండేది వాస్తవమే. దేంట్లో అప్పుల్లో దూసుకుపోతూ ఉంది, అభివృద్ధిలో చతికిలపడింది. అప్పుల్లో కేవలం ఏడాది కాలంలో 1,58,604 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది. కాబట్టి అప్పుల్లో మాత్రము తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్లు దూసుకుపోతూ ఉంది, కానీ అభివృద్ధిలో మాత్రం చతికిల పడింది. డబుల్ ఇంజన్ ట్రబుల్ ఇంజన్ అయింది. కేంద్రం నుంచి గ్రాంట్ తెప్పించడంలో రాష్ట్రానికి డబుల్ ఇంజన్ ఫెయిల్ అయిపోయింది. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో, అంటే వైకాపా ప్రభుత్వం చివరి సంవత్సరంలో కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన గ్రాంటు 34,698 కోట్ల రూపాయలు. కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం 2024-25లో కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చినటువంటి గ్రాంటు 20,135 కోట్ల రూపాయలు. అంటే గత సంవత్సరం కంటే 24-25లో 14,563 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్ తగ్గింది రాష్ట్రానికి. దీన్ని దూసుకుపోతుందనాలా, చతికిలబడిందనాలా? రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా రాలేదు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రాలేదు. కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంటు రాలేదు. దుగరాజపట్నంలో మేజర్ పోర్టు నిర్మాణం కాలేదు. రాజధాని అమరావతికి చట్ట ప్రకారము గ్రాంట్ ఇవ్వాలి, గ్రాంట్ ఇవ్వకుండా అప్పు తెచ్చుకోమని చెప్పింది. జాతీయ ప్రాజెక్టు నుండి పోలవరం ప్రాజెక్టు నత్తనడక సాగుతూ ఉంది. 9వ షెడ్యూల్ 10వ షెడ్యూల్లోని సంస్థలు వచ్చేసి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కు రాలేదు. విశాఖ మెట్రో రాలేదు, విజయవాడ మెట్రో రాలేదు. ఈ యొక్క డబుల్ ఇంజన్ సర్కార్లో సంపద ఆవిరైపోయింది. సంపద సృష్టించడం కాదు, సంపద ఆవిరైపోయింది. 2023-24లో రూపాయి రాక, అప్పులు కాకుండా మిగతా స్టేట్ ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, కేంద్ర ప్రభుత్వ గ్రాంటు, కేంద్ర పన్నుల వాటా అంతా కలిసి 2023-24లో 1,73,923 కోట్లు వస్తే 24-25లో ఈ డబుల్ ఇంజన్ గవర్నమెంట్లో 1,68,440 రూపాయలు 43 కోట్లు వచ్చింది. అంటే 5,520 కోట్ల రూపాయలు తగ్గింది. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఈ డబుల్ ఇంజన్ సర్కార్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది. 2023-24 కంటే 24-25లో 4,417 కోట్ల రూపాయలు తగ్గింది. జిఎస్టీ వసూళ్ళు 24 మేతో పోలిస్తే 25 మేలో 2.23% తగ్గాయి ఆంధ్రప్రదేశ్లో. ఇంకా జాతీయ స్థాయిలో 13.60% పెరిగితే ఇక్కడ 2.23% తగ్గింది. ఇక్కడ మన పొరుగు రాష్ట్రాలు తెలంగాణలో 6%, తమిళనాడులో 25%, కర్ణాటకలో 20% పెరిగితే ఇక్కడ 2.23% తగ్గింది. అంటే ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం డమాలు పడిపోయింది, వ్యాపారాలు పడిపోయినాయి. కాబట్టి ఓవరాల్గా ఈ యొక్క కూటమి ప్రభుత్వం, డబుల్ ఇంజన్ ప్రభుత్వం దూసుకుపోలేదు, చతికిల పడింది. డబుల్ ఇంజన్ గవర్నమెంటు ట్రబుల్ ఇంజన్ సర్కారుగా తయారైంది.